భయము 15%, ఉపశాంతి 5%, కీటకాల వల్ల భయము 17%, అదేవిధంగా మోసకాలు అనగా పిల్లల వల్ల భయం 13%. ఈ విధంగా వర్షధాన్యాలు ఉన్నాయి. ఇక మన వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి యొక్క ముందు కార్తీక చక్రాన్ని అనుసరించి అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని అనుసరించేవారు. కాబట్టి 5 గంటల 25 నిమిషాలు చిత్రాక్షరంలో మరియు నెలలు ఉన్నాయి. కాబట్టి పూర్ణవృత్తి బాగా ఉంటుంది. కాబట్టి 27/4/2025 ఆదివారం నాడు 9 గంటల 40 నిమిషాలు అశ్విని నక్షత్రంలో 7వ వారం ఉన్నాయి. కాబట్టి వర్షాలు ఆ మేలో అనుకూలంగా ఉంటాయి. కృతిగా కాబట్టి 11/5/2025 ఆదివారం నాడు సాయంకాలం 4 గంటల 35 నిమిషాలు స్వామి నక్షత్రంలో మేఘవాహనంపై ఉంటుంది. కాబట్టి ఈ సమయం అనుకూలమైనది కాదు. రోహిణి కాబట్టి 25/5/2025 ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంటల 45 నిమిషాలు ధరణి నక్షత్రంలో గాడిద వాహనంపై ఉంటుంది. కాబట్టి ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. నెక్స్ట్ కాబట్టి 8/6/2025 సోమవారం నాడు మధ్యాహ్నం 1 గంటల 25 నిమిషాలకు విశాఖ నక్షత్రంపై ఉంటుంది. కాబట్టి కపవాహనపై కాబట్టి ఇది పంటలకు అనుకూలమైనటువంటి సమయం. ఆరుద్ర కాబట్టి 22/6/2025 ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ధరణి నక్షత్రంలో ఏకవాహనపై ఉంటుంది. కాబట్టి ఈ సమయం వ్యవసాయానికి సామాన్యమైన సమయం. 2 రోజులు కాబట్టి 6/7/2025 ఆదివారం నాడు సాయంకాలం 4 గంటల 35 నిమిషాలకు దూరం వాహనంపై కడవ దృష్టి ఉంది. కాబట్టి ఇది వ్యవసాయానికి అనుకూలమైనటువంటి సమయం. పుష్యమి కాబట్టి 20/7/2025 ఆదివారం నాడు సాయంకాలం 6 గంటల 7 నిమిషాలకు కృతిగా నక్షత్రంపై 4వ వాహనంపై ఉంది. కాబట్టి పూర్ణవృత్తి అనుకూలంగా వ్యవసాయానికి ఉంటుంది. ఆశ్లేష కాబట్టి 3/8/2025 ఆదివారం నాడు సాయంకాలం 6 గంటల 25 నిమిషాలకు అనురాధ నక్షత్రంపై 7వ వాహనంపై ఉంది. కాబట్టి ముఖవృష్టి అనుకోవాలి. ఇంకా మహా కాబట్టి 15/8/25 ఆదివారం సాయంకాలం 4 గంటల 50 దున్నపోటు వాహనంపై వస్తుంది. కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉత్తర కాబట్టి 14/9/25 ఆదివారం ఉదయం 7 గంటల 14 నిమిషాలకు రోహిణి నక్షత్రంలో అక్షరవాహనంపై ఉంటుంది. కాబట్టి ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం. హస్త కాబట్టి 27/9/25 శనివారం రాత్రి 10 గంటల 19 నిమిషాలకు అనురాధ నక్షత్రంలో నెమలి వాహనంపై వస్తుంది. కాబట్టి ఈ సమయం వ్యవసాయానికి పూర్ణ వృత్తి ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం. చిత్త కాబట్టి 11/10/25 శనివారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు రోహిణి నక్షత్రంలో ఏనుగు వాహనంపై వస్తుంది. కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి. స్వాతి కాబట్టి 24/10/25 శుక్రవారం రాత్రి 8 గంటల 23 నిమిషాలకు అనురాధ నక్షత్రంపై కపవాహనంపై ఉంది. కాబట్టి ఈ సమయం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వర్షాలు ఉంటాయి. విశాఖ కాబట్టి 6/11/25 గురువారం రాత్రి 3 గంటల 24 నిమిషాలకు కృతిగా నక్షత్రంపై తిరుగువాహనం ఉంటుంది. కాబట్టి ఇది స్వల్పంగా అనురాధ కాబట్టి 20/11/25 గురువారం ఉదయం 8 గంటల 24 నిమిషాలకు విశాఖ నక్షత్రంలో ఏనుగు వాహనంపై ఉంటుంది. కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి. జ్యేష్ఠ కాబట్టి 3/12/25 బుధవారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు భరణి నక్షత్రంపై కపవాహనంపై కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం. మూల కాబట్టి 16/12/25 మంగళవారం మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాలకు స్వాతి
29/12/25 సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు అశ్విని నక్షత్రంపై ఏడు వాహనంపై ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఇది అనుకూలంగా వర్షాలు ఉంటాయి. ఇక పూర్వాభాద్ర కాబట్టి 4/3/26 బుధవారం నాడు 3:40 ఉత్తరా నక్షత్రంపై ఏక వాహనం ఉంది కాబట్టి ఇది వర్షానికి అనుకూలంగా ఉండదు. ఇక ఉత్తరాభాద్ర కాబట్టి 18/3/26 బుధవారం నాడు ఉదయం 11:28 పూర్వాభాద్ర నక్షత్రంలో ఏడు వాహనంపై ఉంటుంది కాబట్టి సంపూర్ణమైనటువంటి యొక్క వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు ఉంటాయి. ఇది ఈ సంవత్సరం యొక్క ఆర్థిక చిత్రాలు. వ్యవసాయ ఆధారమైనటువంటి యొక్క గ్రామాల్లో ఈ కార్తీక చిత్రాన్ని అనుసరించుకొని చూసుకొని వాటి పంటలు వేసుకోవడం అనేటువంటిది మనకు నాటి నుండి వస్తున్నటువంటి యొక్క ఆచారం కాబట్టి ఈ కార్తీక చిత్రాలను చదవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, 14 జయము, రాజపూజ్యము 5, రాజ్య అవమానం 7. ఇక ఈ రాశి వారికి ఉగాది నుండి కూడా గురువు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 14/5/2025 వరకు గురువు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 15/5/2025 నుండి 18/10/2025 వరకు 3వ స్థానంలోకి ఉన్నాడు. ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు. 5/2025 నుండి తర్వాత 12/6/2025 వరకు ఈ యొక్క గురువు 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ సంవత్సరము గురువు వాస్తవానికి గురువు ఒక సంవత్సరానికి ఒకసారి మార్పు పొందుతాడు. కానీ ఈ సంవత్సరము 2 సార్లు మార్పు పొందుతున్నాడు. అంటే గురువు మారడం కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాశి వర్గాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రాశి వారికి జన్మస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు 2వ స్థానంలో శుభస్థానంలో ఉండడం వల్ల ధర్మ కార్యాలు నిర్వహించడం ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మికంగా పునరావృతం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాల వల్ల చేసేటటువంటి నేత్రాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక 15/5/2025 నుండి 19/10/2025 వరకు 3వ స్థానంలోకి మారడం వల్ల ఈ 3వ స్థానంలో బంధు మిత్రులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంత ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగ రంగాలలో కాస్త ఆటంకాలు జరుగుతాయి. ఆ తర్వాత 20/10/2025 నుండి 6/12/2025 వరకు 4వ స్థానంలో ఉంటే అర్ధాశ్రమ స్థానం ఉంటాయంటారు. ఈ 4వ స్థానంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఏదైనా మంచిది. నిర్ణయాలను
తీసుకోలేకపోతారు. తప్పు రోజులలో స్పష్టంగా మాట్లాడకుండా మంది రుణ ప్రయత్నాలు అంటే అప్పుల కొరకు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు అదేవిధంగా విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి నడుస్తాయి. ఈ సంవత్సరము మీరు పూర్వక్రమం అదేవిధంగా శని రాహు గ్రహాల యొక్క నివాసం తీర్చుకోవడం కానీ లేదా శని సింహానికి అదేవిధంగా రాక్షస అంటే మహారాష్ట్రలో ఆంధ్రాలో శని క్షేత్రం అశోకపురం అనే స్థానానికి కానీ వెళ్ళి అక్కడ శనిదేవునికి మొదలుతో అభిషేకం చేసుకోవడం కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల్లో శనిదేవునికి మొదలుతో అభిషేకం చేసుకోవడం వల్ల రావి చెట్టు ప్రదర్శనలు చేసుకోవడం వల్ల దీనికి సానుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి పూర్తయింది. వృషభ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 1, రాజ్య ప్రవాహం 3. ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు ఒకటవ స్థానంలో సాధారణ ఉదయం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి చెందుతుంది. ఆకస్మికంగా ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా నిరంతరమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతుంటారు. అనుకోని ఈ రోజుల్లో చెప్పుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడడం మంచిది. 15/5/2025 నుండి 19/10/2025 వరకు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయం అనేటువంటి అనుకూలమైన సమయము. కుటుంబంలో పిల్లల యొక్క వివాహాల విషయంలో మీరు శ్రద్ధ ఇస్తారు. అదేవిధంగా పిల్లల యొక్క చదువు ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వినాలి. ఇక 6/10/2025 నుండి 6/12/2025 వరకు మూడవ స్థానంలో సాధారణంగా స్థానంలో ఉండడం వల్ల ఆకులమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసిక ప్రయాణంలో గురి అవుతారు. ఇక దీనికి ఉగాది సంవత్సరం చివరి వరకు కూడా శని 11వ స్థానంలో 11 అంటే లాభ స్థానం అంటారు. శని లాభ స్థానంలో ఉండడం వల్ల ఆయన లాభాన్ని చేకూరుస్తారు. అందరూ కూడా శని అనగానే భయపడుతూ ఉంటారు. కానీ ఆయన చేసేటటువంటి మంచి ఎవరు కూడా తెలుసుకోవడం ఆయన ఎలాంటి లాభాన్ని చేస్తాడు అంటే శని బాగా లేనప్పుడు కూడా స్థానం చదువుతాం. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర చదువుతాం. ఆడపిల్లలైతే వివాహాలకి తల్లిగారి నుంచి అక్కగారికి వెళ్తారు. మనం పార్టీకి నుంచి నొప్పిని కట్టడం నొప్పికి వెళ్తాం. ఉద్యోగ రీత్యా వెళ్ళడం కానీ ప్రమోషన్లు రావడం కానీ ఈ విధమైనటువంటి లాభాలను శని చేకూరుతారు. కాబట్టి మొదటి శని అనుకూలంగానే ఉంది. గురువు అనుకూలంగా చేయడం చేత గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి పంచామృతాల్లో అభిషేకం చేయడం, నైవేద్యకు దర్శనం చేయడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈ రాశి వారికి 14 ఆదాయము, 2 జయము, 4 రాజపూజ్యము, 3 రాజ్య అవమానం. దీనికి ఉగాది నుండి 14/5/2025 వరకు 12వ స్థానంలో అంటే ఖర్చు స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం ఖర్చు అవకాశం ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం లేకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఏదైనా మంచిది. ఇక 15/5/2025 నుండి 19/10/2025 వరకు
మంచిది. ఇక ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా శని పదవ స్థానంలో సాధారణమైనటువంటి శివస్థానంలో ఉన్నారు కాబట్టి దీనికి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు వారి పై అధికారులతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక ఈ సంవత్సరం లేదు శరీరం పెరిగితే నవగ్రహాల్లో శరీరంకి ప్రభుత్వంలో అభిషేకం చేసుకోవడం లేదా ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేయించడం యోగాకి తమలపాకులతో స్వామివారికి అర్చన చేయించడం వల్ల వీరికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ఇక 3 రాజ్య అవమానం వీరికి ఉగాది మే 14 వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల అన్ని కార్యాలయాలు కూడా విజయాన్ని పొందగలుగుతారు. కొంత శత్రువాదులు ఉండే అవకాశం ఉంటుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అభివృద్ధితో పాటు ఆకస్మికంగా ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక దీనికి 15/5/2025 నుండి 6/10/2025 వరకు 12వ స్థానంలో ఉంటే ఖర్చు స్థానంలో ఉంటున్నాడు కాబట్టి శుభకార్యాల మూలంగా ఖర్చు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఇక దీనికి ఉదాహరణకి సంవత్సరం చివరి వరకు కూడా శని 9వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక భయాందోళనలకు గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తారు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలీకృతం అవుతాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరం సోమవారం నాడు శివారాధన చేయడం వల్ల దీనికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఆదాయము 11, వ్యయము 11. ఇక రాజపూజ్యము 3, రాజ్య అవమానం 6. దీనికి ఉగాది 14/5/2025 వరకు గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొంత వ్యాపార విషయంలో ధననష్టం కలిగే అవకాశం ఉంది. వృధాభేదాలు ఎక్కువగా చేస్తారు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించకుండా ఉండడం మంచిది. ఇక దీనికి 15/5/2025 నుండి 6/10/2025 వరకు 11వ స్థానంలో ఉంది కాబట్టి ఆ సమయం అనేటటువంటి సానుకూలంగా ఉంటుంది. ఇక దీనికి శని ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో అంటే 8వ స్థానం అంటారు. 8వ అనేటటువంటి ఆరోగ్య స్థానం అంటారు కాబట్టి శని దీనికి అనుకూలంగా లేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం ఏదైనా మంచిది. ఇక మీరు శని వరకు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అభిషేకం చేయించడం ఏదైనా ప్రసాదాన్ని నచ్చడం వల్ల దీనికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు ఈ రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయము 6 రాజపూజ్యము 6 రాజ్య అవమానం. దీనికి ఉగాది 14/5/2025 వరకు నువ్వు 9వ స్థానంలో శుభస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన కూడా కార్యాలయ నిర్వహిస్తారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. మాకు మిత్రులతో కలిసి మిత్రులు వినోదాలు పాల్గొంటారు. దైవ కార్యాలయంలో పాల్గొంటారు. ఇక దీనికి 15/5/2025 నుండి 6/10/2025 వరకు 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార కొంత స్థానం అందించడం ఇంకేగా మంచిది. ఇక ఉగాది నుండి వీరికి సంవత్సరం చివరి వరకు కూడా
శని 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో మా యొక్క విద్యాభ్యాస విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ రాష్ట్రాలు మంగళవారం రోజు గ్రహం యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం వీరికి సానుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యము 2, రాజ్య అవమానం 2. దీనికి ఉగాది 14/5/2025 వరకు గురువు 8వ స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ధైర్యాన్ని కోరుకోకుండా జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలను వాయిదా వేయడం మంచిది. కోపాన్ని కాస్త తీసుకుని కఠినంగా మాట్లాడకుండా మృదువుగా మాట్లాడడం వల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త పనులను ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఇక వీరికి 15/5/2025 నుండి 4/10/2025 వరకు 9వ స్థానంలో శుభస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వీరికి సానుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, 5 రాజపూజ్యము 2 రాజ్య అవమానం. ఇది సానుకూలమైనటువంటి యొక్క సమయము కాదు. నూతన కార్యాలను వాయిదా వేయడం ఎంతైనా మంచిది. ఇక ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా శని 5వ స్థానంలో ఉండడం వల్ల పిల్లల విషయంలో వీరు ఈ సంవత్సరం శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. 5వ స్థానం అనేటటువంటిది సంతాన స్థానం అంటారు కాబట్టి వీరికి శని సానుకూలంగా ఈ కారణం చేత పిల్లల విషయంలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే బంధు మిత్రులతో విరోధము ఏర్పడే అవకాశం ఉంది. ఇక స్త్రీల మూలకంగా శత్రు బాధలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక మీరు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి దీక్ష కొరకు హనుమాన్ చాలీస పఠించడం కానీ లేదా శనివారం ఇద్దరు పూలతో లేదా ఎల్లడు ఆకులతో ఆంజనేయ స్వామిని అర్చించడం వల్ల శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి 5 ఆదాయము, వ్యయము 5, రాజపూజ్యము 1, రాజ్య అవమానం 5. ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు 6వ స్థానంలో సాధారణమైనటువంటి శుభ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆకస్మికంగా ప్రయాణాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా కలుస్తాయి. కుటుంబంలో కొంత మనశ్శాంతి లోపిస్తుంది. ఇక వీరికి 15/5/2025 నుండి 6/10/2025 వరకు 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఇక వీరికి ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా 4వ స్థానంలో శని ఉండడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అంటే 8వ స్థానంలో శని ఉండడాన్ని అష్టమని, అంటే మన వాడి భాషలో అష్టకష్టాలని అంటారు. అందులో సగం 4వ స్థానం అంటే అర్ధాష్టమ స్థానం ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము వీరు శనిగ్రహ దీని కొరకు అదేవిధంగా గురుగ్రహ దీని కొరకు గురువారం నాడు ఆవుకు శనగపప్పు, బెల్లము
తెప్పించడము, శనివారం నాడు ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేయడం వల్ల ఈ సంవత్సరం వేసి సానుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయము 8, 14 వ్యయము, 4 రాజపూజ్యము, 5 రాజ్య అవమానము. వీరికి ఉగాది నుండి 14/5/2020 వరకు 5వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో రోజు రక్షణ అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పిల్లల విషయంలో వీరు శుభ వార్తలు వింటారు. ఇక 15/5/2020 నుండి 6 ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాల విషయాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఇక శని సంవత్సరం చివరి వరకు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం విషయంలో గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇక ఈ సంవత్సరం మీరు రామగ్రహ ప్రీతి కొరకు అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారం నాడు రాహుకాల దీపాన్ని వెలిగించడం వల్ల, అమ్మవారి యొక్క అర్చన అభిషేకం చేయించడం వల్ల ఈ సంవత్సరం వీరికి సానుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు, వీరికి ఆదాయం 8, వ్యయము 14, 7 రాజపూజ్యము, 5 రాజ్య అవమానం. వీరికి ఉగాది నుండి 14/5/2020 వరకు 4వ స్థానంలో అశుభైనందువల్ల అనుకూలమైనటువంటి సమయం కాదు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం కలిగించుకోవడం వల్ల వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ల విషయంలో ఈ సమయంలో చూసి సంతకాలు చేయడం అనేటటువంటిది ఎంతైనా మంచిది. ఇతరుల వల్ల మోసపోయే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఇక దీనికి ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా శని 2వ స్థానంలో ఉండడం వల్ల సాడే శని వీరికి చివరి సమయంలో ఉంది కాబట్టి కుటుంబ విషయంలో వీరు జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా శని ప్రీతి కొరకు శనికి నువ్వులతో అభిషేకం చేయడం కానీ లేదా శని యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం కానీ మంచిది. ఇక మీనరాశి వారు, వీరికి ఆదాయం 5, వ్యయము 5, 3 రాజపూజ్యము, 1 రాజ్య అవమానం. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 3వ స్థానంలో సాధారణమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది. మానసిక ఆందోళనతో కాలం గడుపుతుంది. ఇక 15/6/2025 నుంచి 6/10/2025 వరకు 4వ స్థానంలో, ఇది కూడా అర్థాత్మ స్థానం అనుకూలమైనటువంటి స్థానం కాదు కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా వీరికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడనే చెప్పాలి. ఇక వీరికి శని ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా 1వ స్థానంలో, అంటే సాడే శనిలో సగభాగంలో ఉంటాడు కాబట్టి వీరికి కూడా శని యొక్క ఇబ్బంది అనేటటువంటి సంవత్సరం పూర్తిగా ఉంటుంది. పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి. బంధు మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ సంవత్సరం వీరు గురు శని గ్రహాల యొక్క జపాలు చేయించుకోవడం కానీ లేదా శని యొక్క క్షేత్రానికి వెళ్ళడం లేదా మీ గురువుల యొక్క దర్శనాన్ని చేసుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా మేషాది 12 రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇక మన గ్రామంలో ఉన్నటువంటి యొక్క ఆలయాల విషయాలను చూసుకోవడం మన సాంప్రదాయం. ఇక మన
ఇక లక్ష్మీదేవి ఆలయం. లక్ష్మీదేవి అంటే మనకు మేషరాశి అవుతుంది, 2 ఆదాయం 14 వ్యయం. అంటే అయ్యా మరి ఆదాయం తక్కువ ఉంది, మరి ఖర్చు ఎక్కువ చెప్తున్నారు, మరి అది ఎలా సాధ్యపడుతుంది అంటే వెగులుబాటు ఉండకుండా అభివృద్ధికి ఎక్కువగా ఖర్చు ఉందని ఉద్దేశం. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది మన గ్రామంలో. వెంకటేశ్వర స్వామికి సంబంధించి వృషభ రాశి అవుతుంది. వీరికి 11 ఆదాయము 5 వ్యయము. అంటే ఆల్రెడీ ఆ ఆలయము అభివృద్ధి చెంది ఉంది కాబట్టి కాస్త డబ్బు వెలుగుబాటు అవుతుందని ఉద్దేశం. ఇక లక్ష్మీ గణపతి ఆలయం. లక్ష్మీ గణపతి ఆలయం కూడా మేషరాశి అవుతుంది, 2 ఆదాయం 14 వ్యయం. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి యొక్క దేవాలయము పోచమ్మ తల్లి ఆలయం. పోచమ్మ తల్లి అంటే కన్యారాశి అవుతుంది, 14 ఆదాయము 2 ఖర్చు. ఈ విధంగా అదేవిధంగా మన గ్రామంలో వీరభద్రుడు ఆలయం ఉంది. వీరభద్రుడు అంటే వృషభరాశి అవుతుంది, 11 ఆదాయము 5 ఖర్చు అవుతుంది. పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది మన గ్రామంలో. పెద్దమ్మ తల్లి అంటే కన్యారాశి అవుతుంది, 14 ఆదాయం 2 ఖర్చు. ఎల్లమ్మ తల్లి కృతిగా నక్షత్రం వృషభరాశి అవుతుంది, 11 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి 8 ఆదాయం 14 వ్యయం. పద్నాలుగు 5/2025 వరకు 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత 6వ స్థానంలో వస్తున్నారు. ఇది 14/5/2025. అప్పటి వరకు మనకు సానుకూలంగా ఉంది. ఆ తర్వాత 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి అప్పుడు గురుగ్రహ తీసుకుంటే మనం దత్తాత్రేయ స్వామి ఆలయంలో అర్థం చేసుకోవడం ఏదైనా మీకు ఎక్కువ చేయించుకోండి. ఆరోగ్యంగా ఆదాయం 14 ఖర్చు. సంతోష్ రెడ్డి గారు కూడా తొందరగా చదువుతున్నారు. మీరు కూడా 8 ఆదాయం 14 ఖర్చు. కన్యారాశి అవుతుంది, దీనికి 14 ఆదాయం 2 ఖర్చు. మల్లారెడ్డి గారు తొందరగా చదువుతుంది. పంతులు చేస్తాడు సైడ్ ఉంటే కనబడతారు. మీరు
एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् भास्कराय विद्महे महज्जगराय धीमहि तन्नो आदित्यं प्रचोदयात् कामकोदाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ज्ञान बंजेरी योना मुक्ते मुक्ते जय श्री राम श्री महाकांक्षः आयुराज भवाति मे श्री पद्महस्ते स्कन्धे वक्षस्थले विघ्नसुजायमाने प्रमोदमाने रुद्राणे पुत्रैके श्रीयद्वद्धतां दीर्घमायुः शतमानं प्रतिशताय प्रशस्ते आयुष्येवेन्द्रिये प्रशतिष्ठति स्वस्तिमन्त्रार्थः सफला सुद्वेतोक्तं परिपूर्णः आयुष्याभिवृद्धिरस्तु राजद्वारे विजययोग्यता दुर्दवीफलप्रदास्तु श्री आञ्जनेय स्वामी देवतानुग्रहप्रदाक्षफलसिद्धिरस्तु पवनसुत हनुमान की राजाधिराज रामचंद्र महाराज की बोला शंकर भगवान की అన్న దియ్యే మధ్యలోకి అన్న ఇటు చూడండి అన్న ఇటు చూడండి భయ్యా భయ్యా ఫోన్ ఇంకా తీసుకో నేను తీస్తున్నాను స్వామి దానికి ఫ్లాష్ లైట్ లేదా అవసరం లేదు స్వామి రైట్ సార్ నా సైడ్గా ఇట్లా వెడల్పుగా అండి అన్న అన్న సందర్ రైట్ సార్
కొద్దిగా తొందరగా ఉంటుంది సార్